వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక అత్యద్భుతమైన మహోన్నతమైనటువంటి సంస్థ ఏర్పాటు కాబోతోంది. విద్యా సంస్థ, యూనివర్సిటీ. అంటే భారతదేశంలో మనకి ఐఐటీలు, ఐఐఎంలు, మేనేజ్మెంట్ స్టడీస్ కి అయితే ఐఐఎంలు, టెక్నికల్ స్టడీస్ కి అయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఐఐటీలు, ఇవి మనం పరిగణలోకి తీసుకుంటాం. అలాగే బిజినెస్ స్కూల్స్ కి సంబంధించి అయితే మనకి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB హైదరాబాద్ లో ఉంది. ఇంకెక్కడా లేదు, భారతదేశంలో అది ఒక్కటే ఉంది. అలాగే ఈ ఐఐఎంలు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనం చూసాం. సో ఈ ఐఐఎంల తర్వాత రెండవ స్థానంలో ఉండేటువంటి యూనివర్సిటీలు ఏవి అన్నప్పుడు XLRI ఈ యూనివర్సిటీ పేరు వినిపిస్తుంది. ఇప్పుడు ఇదే యూనివర్సిటీ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. అంటే దీని మీద ఒక మీమ్ కూడా నడుస్తుంది. ఏంటంటే రాష్ట్రంలో 40% మంది, అంటే 39.50% మంది మూర్ఖులు ఉన్నప్పటికీ కూడా లేదు, మేము మీ దగ్గరకు వచ్చి మేము మీ దగ్గర ఇది పెడతాం, ఏర్పాటు చేస్తాం ఇన్స్టిట్యూట్ ని, ఈ యువతకి మంచి ఎడ్యుకేషన్ అందించడానికి, మేనేజ్మెంట్ స్కిల్స్ కావచ్చు, ఇతరత్ర అన్ని అందించడానికి మా ప్రయత్నాలు మేము చేస్తాం, ఖచ్చితంగా మాకు మీ సహకారం కావాలి అని చెప్పి వాళ్ళు ముందుకు రావడం అనేది నిజంగా శుభ పరిణామం. ముందుగా XLRI యాజమాన్యం వారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సో మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ లో దేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి ఇన్స్టిట్యూట్ గా XLRI అనేది ఉంది. అహ్మదాబాద్ IIM తర్వాత XLRIకే స్థానం అనేది ఉంది. మిగతా IIMలకు కూడా కదా, IIM బెంగళూరు కావచ్చు, కలకత్తా, ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటికి కాదు, ఫస్ట్ అహ్మదాబాద్ IIM అనేది ఉంటుంది, దాని తర్వాత XLRI, దాని తర్వాత మిగతావన్నీ ఉంటాయి ర్యాంకింగ్స్ లో. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, టాప్ 10 యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా తీసుకొస్తాము, ఒకవేళ అందులో వాళ్ళు విముఖత చూపిస్తే టాప్ 15 దాకా కూడా వెళ్తాం మేము అని చెప్పి ఆయన చెప్పినటువంటి విధంగానే టాప్ 10 టార్గెట్ చేస్తే టాప్ 2 వచ్చి మన దగ్గరికి ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పింది. సో గతంలోనే టీడీపీ హయాంలోనే 50 ఎకరాలు కేటాయించారు CRDA వాళ్ళు XLRIకి సంబంధించి. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి పనులకు అన్నిటికీ కూడా అడ్డం పడ్డారు, వాళ్ళని రానివ్వలేదు. సో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడంతో ఇక్కడ మళ్ళీ మనం స్టార్ట్ చేయొచ్చు, ఇక్కడ యూనివర్సిటీని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఇన్స్టిట్యూషన్, యూనివర్సిటీ కాదు ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని చెప్పి XLRI వాళ్ళు చర్చలు జరిపారు. చర్చలు జరిపి ఇక్కడ సుముఖత వ్యక్తం చేశారు, మేము వస్తున్నామండి, మేము తప్పకుండా ఇక్కడ మీకు కావాల్సింది మేము చేసి పెడతామని చెప్పి. అలాగే మాకు ఆ రోజు మీరు కేటాయించినటువంటి భూములు కనుక అప్పగిస్తే వెంటనే మేము నిర్మాణాలు కూడా మేము స్టార్ట్ చేస్తాము, 250 కోట్ల రూపాయలతోటి ఇక్కడ మొత్తం అంతా కూడా నిర్మాణాలు జరుగుతాయి, భవన నిర్మాణాలు, దానికి కన్స్ట్రక్షన్ డీటెయిల్స్, ప్లాన్ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మేము అధికారులకు తెలియజేసి మీ దగ్గర నుంచి కూడా సూచనలు తీసుకుంటాం, ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీదని వాళ్ళ యాక్సెప్టెన్స్ అనేది తెలియజేశారు. మేనేజ్మెంట్ కోర్సుల్లో తరగతులు, శిక్షణ ఇవ్వడంలో XLRIకి మంచి పేరుంది. సో అటువంటి ఇంకొక యూనివర్సిటీ, అంటే వైజ్ఞానిక పరంగా, విజ్ఞాన పరంగా ఆంధ్రప్రదేశ్ ని మరొక అడుగు ముందుకు తీసుకెళ్లడానికి, ఇంకో మెట్టెక్కించడానికి తమ వంతు కృషి చేయడానికి XLRI లాంటి ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ కి రావడం అనేది నిజంగానే మన గర్వకారణం. సో వాళ్ళని ప్రేమతో ఆహ్వానిద్దాం. మన యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా, మేనేజ్మెంట్ స్కిల్స్ పెంపొందింపజేసేలాగా వాళ్ళ సేవలు ఉండాలని చెప్పి కోరుకుందాం. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.